వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ కొనుగోలు అంశంపైన విచారణ. 93% రైతు బంధు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దాం. 400 ఎంపీ సీట్లను కానుకగా ఇవ్వాలన్న అమిత్ షా. కేసీఆర్ దిగిపోగానే కరెంట్ బంద్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలన్న కేసీఆర్. భీమవరం వదులుకోనన్న పవన్ కళ్యాణ్. ఓడిన వ్యక్తే కూటమిలో కీలకంగా మారాడన్న జనసేనాని. నలభై 43 మందితో కాంగ్రెస్ రెండో జాబితా. 3 మాజీ సీఎంల కుమారులకు టికెట్లు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 6 గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నిటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలో జీవో ఇవ్వనుంది. పైరువులకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతగా 4,56,000 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు, 10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ తీర్మానం చేసింది. 2 రోజుల్లో 93% రైతు బంధు నిధులు విడుదల ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పిసి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈరోజు అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డుల విషయం సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుందని ఆలోచన చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రజానికానికి కూడా ఏ విధంగా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు అని ఒక నివేదిక తయారు చేయాలని మంత్రివర్గం ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులకు ఆదేశించడం జరిగింది. రాబోయే వేసవి కాలంలో సాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా మంచినీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యాచరణ తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డుల విషయం సంబంధించి మాట తప్పకుండా మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే బాధ ఏంటో సోనియా గాంధీకి తెలుసని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మహాలక్ష్మి స్వశక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు మహిళలను ఆడబిడ్డలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కుటుంబీకులను కోల్పోవద్దని తెలంగాణ ఇచ్చారని చెప్పారు. మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. వెనకటికి మన పెద్దలు చెప్పిండ్రు, ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు. ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతుందో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయని. అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా తీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను అడగదలుచుకున్న మా ఆడబిడ్డల్ని, మీకిచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు. నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే మహిళలు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 6 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. 64 లక్షల మంది మహిళలు లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నటువంటి మేము ప్రతి పైసా సాధ్యమైనంత వరకు రాష్ట్ర మహాలక్ష్మికి అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 6,10,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ 64 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు మీ అందరి ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులారా, సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు రాష్ట్రం అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మి లాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కార్యక్రమం జరిపించడమే కాకుండా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే 200 యూనిట్ లోపల కరెంటు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ దిగిపోగానే రైతు బంధు కట్టయిందని మండిపడ్డారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కథనబేరి బహిరంగ సభలో కాంగ్రెస్ బీజేపీలపై కేసీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు కరెంటు రైతు బంధు ఇవ్వలేకపోతుందని విమర్శించారు. ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ ఇవ్వని మోదీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈ రోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చింది, బయలుదేరింది. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమైతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు, ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఇది పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఎవరిని అడిగినా మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారని తెలిపారు. కేంద్రం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా రాకున్నా రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు. 6 గ్యారెంటీల విషయంలో ప్రకటనకే పరిమితమయ్యారని విమర్శించారు. మోదీ అవినీతి రహిత పాలన అందించారని అమిత్ షా చెప్పారు. तेलंगाना की जनता ने फैसला एक प्रकार से 3 पार्टियों के सामने भाजपा का चुनाव है। कांग्रेस पार्टी, टीआरएस और मजलिस। मगर मैं कहता हूं ये तीनों पार्टियों का एजेंडा एक ही है। मेरी बात ध्यान से सुनना। 3 पार्टियों के सामने तेलंगाना की जनता को भारतीय जनता पार्टी को और मोदी जी को चुनना है। 1 कांग्रेस पार्टी, 2 टीआरएस, तीसरा मजलिस। परंतु पार्टी कहने को 3 है मगर एजेंडा एक ही है। एक कांग्रेस और टीआरएस मजलिस के एजेंडे पे चलते हैं, मजलिस का एजेंडा लागू करते हैं। मुझे भाइयों और बहनों बताओ, हैदराबाद स्थापना दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलिए, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये मुस्लिम रिजर्वेशन हटना चाहिए या नहीं हटना चाहिए?
जोर से बोलो, हटना चाहिए या नहीं हटना चाहिए? क्या कांग्रेस हटा सकती है? टीआरएस हटा सकती है? मजलिस हटाना चाहती है? ये तीनों एक दूसरे के चट्टे बट्टे हैं। బీజేపీ విషయంలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నేతృత్వంలోని దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మోదీ సహాయం చేశారని తెలిపారు. కేసీఆర్ తన నియంతృత్వ పాలనతో తెలంగాణను ఎదగనివ్వలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లను బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా అభ్యర్థి లేడు. మీరు రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఆగు, ఈ 17 తరగతి చుక్కలు చూపడతారు ప్రజలు. కాంగ్రెస్లో చుక్కలు చూపడతారు ప్రజలు. 100 రోజులు అయిపోతుంది బిడ్డ, 100 రోజులు అయిపోతుంది. ఆగు, 100 రోజులు అయిపోయినాక మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో ప్రజలు చూపడతారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయింది. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కేవలం ఎన్నికల సంవత్సరం, ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిర్రు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తారు. మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తే ఒట్టిగా. ఇవాళ 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చూపెట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు, రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. నేను చెప్పే ఉద్దేశం ఒకటే, టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు. 2 కుటుంబ పార్టీలే, 2 దోపిడీ పార్టీలే, 2 అవినీతి పార్టీలే, 2 అహంకారపూరితమైనటువంటి పార్టీలే, 2 కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలే. అందుకే ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా 4 పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం. ఈసారి ఎన్నికల్లో 17కు 17 సీట్లు మనం ఛాలెంజ్ చేసుకొని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఈరోజు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు. ఈసారి గెలవడం కోసం, అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కోసం ఈరోజు మనం పోటీ చేస్తా ఉన్నాం. చెమటలు పడుతున్నాయి మజ్లిస్ పార్టీకి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా రిటర్నింగ్ వాల్ను సీఎం జగన్ ప్రారంభించారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మించారు. రివర్ ఫ్రంట్ పార్కుకు కృష్ణమ్మ జలవిహారిగా సీఎం జగన్ నామకరణం చేశారు. కృష్ణా రివర్ ఫ్రంట్ పార్కు మొదటి దశ పనులను ప్రారంభోత్సవం చేశారు. కృష్ణలంక వాసులు ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ
వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా. భీమవరం నుంచి గంధి శ్రీనివాస్ను తరిమేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వీధి రౌడీని ఎమ్మెల్యేను చేశారని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడం తనకు తెలుసునని వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా మారాడని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడిన జనం గుండెల్లో స్థానం బలాన్ని ఇచ్చిందన్నారు. ఎవరెన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు తమదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే స్థాయికి వచ్చిన ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే మీద లక్ష ఆలోచిస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. నేను భీమవరంలో ఎర్రంగి సూర్యారావు గారిని అడిగిన ఆయన నేను కలిసి డంపింగ్ యార్డ్ నేను నిజంగా గెలిచిండుంటే ఈ పార్టీకి మొత్తం తీసే మొట్టమొదటి రాగానే వచ్చిన పని చేసేవాడిని. పొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని అన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ పార్టీలు మద్దతు పలకడం శోచనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో లౌకికవాదులందరూ బీజేపీ, వైసీపీ, టీడీపీలను ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం. ఈ పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ పీఠికలోని లౌకికవాదానికి వ్యతిరేకం, ఇది ముస్లింలకు వ్యతిరేకం. దీనిని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఆనాడే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి 2 ప్రాంతీయ పార్టీలు, అటు వైకాపా, ఇటు టీడీపీ, పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన కారణంగా ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టానికి కారకులైనటువంటి ఈ యొక్క బీజేపీ, వైకాపా, టీడీపీ పార్టీలను లౌకికవాదులందరూ ఓడించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వివాదాస్పదమైన, వివక్షాపూరితమైన పౌరసత్వ సవరణ కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమిత్ షాతో పాటు హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు ఆలయ పూజారులు వేద మంత్రాలతో ఆహ్వానం పలికారు.
యాదాద్రిలో కావాలనే చిన్నపేట మీద కూర్చున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోషల్ మీడియాలో అర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. తాను ఆత్మగౌరవంతో జీవించే మనిషినని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విజయవంతం చేయాలని కోరుకున్నానని భట్టి చెప్పారు. ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నిజంగా మెగా డిఎస్సి టెట్ నిర్వహించాలని, జీవో 46ను రద్దు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన అశోక్ను పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్కి తమ మద్దతు తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా అశోక్ డిమాండ్ చేస్తున్నట్టు తక్షణమే ప్రభుత్వ పెద్దలు సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇరువురు నేతలు. ఆలస్యం చేస్తూ అశోక్ ఏదైనా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈ అశోక్ ని ఇళ్ళకెళ్ళి బయటికి పంపించండి, లేకపోతే మాత్రం నడవదు, ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఏ మాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా, రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులట్టుగా తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి. ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్లోకి దూసుకువచ్చేస్తుంది. దేశంలో తొలి కృత్రిమ మేధ రోబో టీచర్ ఐరిష్ కేరళ పాఠశాలలో పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఆశ్చర్యంగా ఉంది కాదు, ఆ వింత చూడాల్సిందే. అన్ని రంగాల్లోనూ వేగంగా దూసుకువస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యారంగంలోనూ ప్రవేశించింది. కేరళలోని తిరువనంతపురంలోని ఓ స్కూల్లో రోబో టీచర్ ఐరిస్ రంగ ప్రవేశంతో విద్యార్థులు ఆశ్చర్యం, ఆనందంతో పులకించిపోయారు. తొలి ఏఐ టీచర్ కదిలి వచ్చి తమకు షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించేటప్పటికీ విద్యార్థులు ముగ్ధులయ్యారు. తిరువనంతపురంలోని పాఠశాలలో ఏఐ టీచర్ ఐరిస్ను పరిచయం చేశారు. తోటి టీచర్లే ఆశ్చర్యపోయారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మేకర్స్ ల్యాబ్ ఈ రోబో టీచర్ను రూపొందించింది. విద్యారంగంలో ఇది విప్లవమే. కేరళలోని కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో రోబో టీచర్ ఆవిష్కరణ జరిగింది. తరగతి గదిలో రోబో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఏఐ టీచర్ ఐరిస్ను
విఎస్ఎస్సి స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ కె రాజీవ్ ఆవిష్కరించారు. విద్యారంగంలో బోధనా ప్రక్రియకు కొత్త నిర్వచనం చెబుతూ అన్ని హద్దులను చెరిపేస్తూ ఏఐ రోబో టీచర్ విద్యా ప్రమాణాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. హోంవర్క్ల గోల, వేధింపుల బెడద ఉండదు. రోబో ఐరిస్ టీచర్ ద్వారా వ్యక్తిగత విద్యా బోధనకు అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతిభావంతంగా పాఠాలు చెబుతుందంటున్నారు రూపకల్పన చేసిన మేధావులు. రోబో టీచర్ వల్ల అభ్యసన మరింత ఆకర్షణీయంగా ఉంటుంది, ఇంటరాక్టివ్గా చేస్తుంది. ఇది విద్యార్థుల్లో అభ్యసన పట్ల ఆసక్తిని పెంచుతుంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేని రంగాల్లో రోబో ఐరిస్ టీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యే ఆయనను కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పదవికి రాజీనామా చేయడంతో పలువురు నేతల పేర్లు తెరపైకి రాగా చివరికి నాయబ్ సైని వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన ఖట్టార్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించారు. గత ఏడాది అక్టోబర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. కేంద్రంలో మోదీ సర్కార్ అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు నాయకురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. సిఏఏలో 3 ప్రధాన అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు. ఇది పౌరసత్వ నిర్వచనాన్ని మారుస్తుంది. ఇది చాలా వివక్షపూరితమైన మతంతో కూడుకున్న చట్టం. ఎన్నికల ప్రకటన 3 రోజులు ఉందనగా ఈ సమయంలో ప్రకటన చేయడం దారుణం. ఈ కారణంగా తాము దానిని వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ పోలరైజేషన్, విభజనపైనే బలపడింది. అది వారి రాజకీయాల డిఎన్ఏలో ఉంది. ఈ చట్టం నిబంధనలు రాజ్యాంగ స్వరూపాన్ని విరుద్ధంగా ఉన్నాయి. చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు ఇవ్వలేదని బృందా కారత్ అన్నారు. Totally oppose this. The CPIM totally opposes it. The first is the act itself. We had opposed it because it changes the definition of citizenship in India and links it to religion, which is highly discriminatory. Secondly, we oppose it because the timing of this, just 3 days before the elections, the announcement of the elections means what? Obviously, if they have not done it for 5 years and they are doing it today, it's because they have a view that this is going to further polarize, which is what the BJP thrives on. Polarization and division is the DNA of the BJP's politics, and that is why they have chosen this time. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.